అందరికీ ప్రణామాలు. రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. ముఖ్యంగా కాళేశ్వరంకు సంబంధించినటువంటి కమిషన్ నివేదిక, ఆ నివేదికకు సంబంధించినటువంటి విషయాలపైన జరుగుతున్నటువంటి ఒక అంశాలు, న్యాయస్థానం చెప్పినటువంటి ఒక విషయాలు, అసలు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజీ ఎవరి కోసం వాదిస్తున్నాడు న్యాయస్థానాల్లో అన్నది ప్రధాన విషయం. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానాల్లో ప్రభుత్వ పరంగా వాదించడానికి నియమించారు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు చూసినట్టయితే ప్రభుత్వం కోసం వాదిస్తున్నాడా లేదా ప్రతిపక్షానికి రక్షణ కవచంలా వ్యవహరించడం కొరకు వాదిస్తున్నాడా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు జనంలో నలుగుతున్నటువంటి విషయం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కూడా న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. తాజాగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా ప్రభుత్వం సిబిఐని కోరినటువంటి నేపథ్యం సందర్భం ఒక సమయంలో కమిషన్ నివేదిక పుచ్చుకొని క్యాబినెట్లో చర్చించి శాసనసభలో టేబుల్ చేసేటువంటి సందర్భం వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి పరిణామాల యొక్క క్రమం కనుక పరిశీలించినట్టయితే అసలు ఈ ఏజీ అనే వ్యక్తి ప్రభుత్వం కోసం వాదించినట్టుగా ఎక్కడో కూడా కానరాటలేదని చెప్పని నాకు అనిపిస్తూ ఉంది, బీజేపీకి కూడా అనిపిస్తూ ఉంది. పోతే బీసీ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటుంది. ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు కానీ, ఒక ఆర్డినెన్స్ని జారీ చేసేటువంటి విషయంలో కానీ, లేదా కీలకమైనటువంటి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక సమయం సందర్భంలో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులని, సందర్భోచితంగా ఉన్నటువంటి వ్యవహారాలని ఏజీ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్ళటం కొరకు ప్రయత్నిస్తుంది. ఒక బీసీ సంబంధించినటువంటి ఒక బిల్లు విషయంలోనే, రిజర్వేషన్ల యొక్క బిల్లు విషయంలోనే ఎన్ని రకాల చర్యలు, అంటే ఎన్ని రకాలుగా ముందుకెళ్లాల్సి వచ్చిందో మనం చూసాం. ఇంకా కూడా అది నిలబడతాదా నిలబడదా అన్నటువంటి ఒక వ్యవహారమే చర్చలో ఉంది. దాని మీదనే రచ్చగా జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీల యొక్క గవర్నర్ కోటా ఎంపిక సంబంధించిన విషయం కూడా గతంలో జరిగిన సందర్భం, ఆ తర్వాత జరిగిన నేపథ్యం, కోర్టు తీర్పులకు సంబంధించినటువంటి ఒక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటే ఈ ఏజీ అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా. కాబట్టి ఏజీని తప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఒక విషయం. ఇంకో రెండో విషయం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఎన్నికల సమయంలో పిసిసిఐ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అనేక అక్రమాలపైన, అవినీతిపైన మాట్లాడుతూ చర్యలు తీసుకుంటాం, కమిషన్లు వేస్తాం, దోషుల్ని పట్టుకుంటాం అని రాష్ట్రమంతా కూడా పర్యటించాడు. ప్రభుత్వం ఏర్పడ్డది 20 నెలలు దాటింది. రేవంత్ రెడ్డి గారేమో కమిషన్లు వేయాలి, కేంద్ర అధిష్టానం
అంటే కాంగ్రెస్ ఏఐసిసి ఏమో ఈ వేసినటువంటి ఒక కమిషన్లని ఆధారం చేసుకొని కమిషన్లు పుచ్చుకొని కేసులు క్లోజ్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదేదో నేను ఆరోపించడం కొరకు ఆరోపించటల్లా. మార్చి 14, 24, 2024లో కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. గడువు పొడిగించిన తర్వాత విచారణ పూర్తి చేసి జూలై 31న కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ కమిషన్ యొక్క ఆధారంగా ఈ సబ్మిట్ చేసినటువంటి కమిషన్ పైన కమిషన్ వేసేటువంటి సమయంలో కూడా వచ్చినటువంటి నివేదిక పైన కూడా ఏజీతో చర్చించుంటారు, అధిష్టానంతో చర్చించుంటారు, ఏం చేయాలన్నటువంటి విషయాలు కలిసి ఆలోచించుంటారు. 1వ తారీఖు నాడు, ఆగస్టు 1వ తారీఖు నాడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒకవైపున ముఖ్యమంత్రి, మరొక వైపున ఆంగ్లంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొక వైపున బట్టి విక్రమార్క గారు, ముగ్గురు కూడా మాట్లాడుతూ కమిషన్లో ఉన్నటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఎన్ని రకాల తప్పులు జరిగినాయి, ఎన్ని రకాల అక్రమాలు జరిగినాయి, ఏ రకంగా మనుషుల్ని వాళ్ళు అంటే చేసినటువంటి తప్పుల్ని వెల్లడి చేశారన్నటువంటిది వివరించారు. ఆ తర్వాత 4వ తారీఖు, ఆగస్టు 4వ తారీఖు క్యాబినెట్లో కూడా చర్చించారు. చర్చించిన తర్వాత ఆగస్టు 31 శాసనసభలో టేబుల్ చేశారు. ఈ మధ్య సమయంలో ఆ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ 1 వరకు, ఈ మధ్య మాసం కాలంలో ఈ ముగ్గురు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి ముగ్గురు ఢిల్లీకి 3 సార్లు చక్కర్లు కొట్టారు. ఈ 3 సార్లు చక్కర్లలో రాహుల్ గాంధీని కలిశారు, వేణుగోపాల్ గారిని కలిశారు, ఇంకా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభిషేక్ మను సింఘ్వీని కూడా కలిశారు. కలిసిన తర్వాత ఈ యొక్క మాసంలో జరిగినటువంటి ఒక వ్యవహారం విషయంలో సెప్టెంబర్ 1 నాడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుకి వెళ్ళారు. ఈ పీసీ ఘోష్ కమిషన్ మీద హైకోర్టుకి వెళ్ళారు. ఆ హైకోర్టుకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాదనలు పరిశీలిస్తే చాలా లోపభూయిష్టంగా ఉండటం వల్లనే ఈ కేసీఆర్, హరీష్ రావుకి ఉపశమనం కలగడానికి అవకాశం కలిగింది. ఈ మధ్యకాలంలో, ఈ మాసంలో ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రత్యేకంగా రేవంత్ని నడుమ నిలబెట్టుకున్నాడని, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో హెలికాప్టర్లో పయనించారని చెప్పని మనం వార్తలు చూసాం. నిజంగానే అవి జరిగిన సంఘటనలు కూడా పత్రికల్లో, ప్రచార సాధనాల్లో మనం చూసాం. ఆ సమయంలోనే, ఆ సందర్భంలోనే జరిగినటువంటి ఒక డీల్ వల్ల, జరిగినటువంటి ఆదేశం వల్ల కమిషన్ నీరుగార్చబడింది. అధిష్టానం కమిషన్ని దండుకోవడం జరిగింది. నివేదికని బుట్టదాఖలు చేసినట్టుగా వ్యవహారాలు జరిగినాయి. 1వ తారీఖు నాడు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, ఏజీ వాదనలలో బలం లేకుండా వాదించటం, ఉపశమనం జరగటం, ఇదంతా కూడా సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు వల్లనే ఈ బీహార్ ఎన్నికల కోసం ఖజానా చోరీ జరిగిందని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆరోపిస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కమిషన్ యొక్క నివేదిక ఆధారంగానే
చర్యలకి ఉపక్రమించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సమయం సందర్భంలో ఏమో కాలయాపన చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అధిష్టానం సూచనల మేరకు రాహుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్తో డీల్ కుదిరిన తర్వాత బ్రీఫ్ కేసులు సూట్ కేసులు అందినటువంటి తర్వాత బీఆర్ఎస్ కోర్టుకి వెళ్ళటం, కోర్టులో కాస్త ఉపశమనం పొందటం, ఇప్పుడేదో కళ్ళు తెరిచినట్టుగా కొత్త విచారణ కొరకు సిబిఐకి రాశామని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆనాడే చెప్పింది, మీరు ఈ కథలు పడతారని మాకు తెలుసు, ఈ రకంగా ఖజానా చోరీకి పాల్పడతారని మాకు తెలుసు, డీల్స్ అధిష్టానం కూర్చుకుంటుందని కూడా మాకు తెలుసు. మేము ఊహించి ఆలోచించే కూలిన కాళేశ్వరంలో వేసిన కమిషన్ ద్వారా ఈ కమిషన్లు కొట్టకుండా ఉండాలన్నటువంటి అభిప్రాయంతోనే దోషుల్ని పట్టుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి సిబిఐ విచారణ కోరినటువంటి విషయం రాష్ట్ర ప్రజానికం అందరికి కూడా తెలిసిందే. విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంబంధించిన విషయంలోనే కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారం జరిగింది. ఒకవైపున కమిటీ ఏమో తప్పులు పట్టడం, జరిగినటువంటి నిర్వాహకాలపైన తప్పిదాలను ఎత్తి చూపటం, అదే సమయంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కోర్టుకు వెళ్ళటం, కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించకపోవటం వల్ల నీరు గారటం, ప్రతిపక్షానికి ఉపశమనం అంటే బీఆర్ఎస్కి ఉపశమనం కలగటం, ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం అని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నది. రేవంత్ కమిషన్ వేయాలి, రాహుల్ కమిషన్ దండుకోవాలి. బలహీనమైనటువంటి వాదనల ద్వారా రాష్ట్ర ప్రయోజనాలని ఖజానాన్ని పరిరక్షించేటువంటి విషయంలో ఏజీ పాత్ర పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఆ ఏజీని తొలగించాలని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఈ ఢిల్లీ ఈ బీహార్ పర్యటనలో రాహుల్ గాంధీ యొక్క సూచన సలహాలు మేరకే రాహుల్ ఈ కేసీఆర్ హరీష్ రావుని కాపాడుతుంది రాహుల్ గాంధీ. అది ఫోన్ ట్యాపింగ్ అయినా, విద్యుత్ కొనుగోలు ఒప్పంద పత్రాల యొక్క సంతకాలైనా, ఇప్పుడు కాళేశ్వరం అయినా, ఇతర విషయాలపైన కూడా అన్నటువంటి అంశాన్ని నేను తెలియజేస్తూ, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం, సంబంధం, అనుబంధం అనేది ప్రతి ఒక్క సంఘటన ద్వారా, సందర్భం ద్వారా, సన్నివేశం ద్వారా తేట తెల్లమవుతున్నటువంటి వ్యవహారం అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కోసం ఏజీ వాదిస్తున్నట్టుగా ఉంది. బలహీనమైనటువంటి వాదనలతో వాళ్ళకి ఉపశమనం కలిగే విధంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటనలు అనేకం కనబడతా ఉన్నాయి. అసలు ఏజీ ఆ స్థాయికి, ఆ యొక్క బాధ్యతకి అనర్హుడు అని చెప్పని అనిపిస్తూ ఉన్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే సమయంలో న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కానీ, ఇచ్చినటువంటి ఒక సందర్భాలను ఆధారంగా చేసుకొని సూచనలు ఇస్తూ పోవలసినటువంటి బాధ్యత ఏజీ పైన ఉంటుంది. చెప్పాను కదా, భట్టి, ఉత్తమ్, రేవంత్ ఈ ముగ్గురు యొక్క ఢిల్లీ పర్యటనతోనే ముగ్గురు ఆ మాసంలోనే 3 సార్లు వెళ్ళారు. 3 సార్లు అధిష్టానానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో చర్చలు జరిపిన తర్వాత రాహుల్ కేసీఆర్కి రక్షణ కవచంగా నిలవటం వల్లనే ఈ సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు బీహార్ ఎలక్షన్ కొరకు అందినటువంటి తర్వాతనే, చేరినటువంటి తర్వాతనే ఈ రకమైనటువంటి ఒక సంఘటనలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుందని చెప్పని నేను తెలియజేస్తాను. తెలుస్తుంది, ఇక ముందుకు జరగాలి కదా వ్యవహారం.
జరిగినటువంటి అక్టోబర్ 7 వరకు ఒక రకంగా ఉండాలని చెప్పని మన న్యాయస్థానం చెప్పింది. మరొక వైపున సిబిఐకి మేము ఫైలు దరఖాస్తు చేసామని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నటువంటి ఆధారాలు సిబిఐకి సమగ్రంగా అందించాలని చెప్పని మా డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా కోరారు. ఈ మాసంలో జరిగినటువంటి వ్యవహారాన్ని నేను బయట పెడతాను.